నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పొట్టేపాలెం గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 82.50 లక్షలతో చేపట్టిన పనులను మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్, దేవస్థాన చైర్మన్ ఇందుపూరు అజిత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామస్తుల కోరిక మేరకు కమ్యూనిటీ హాల్ నిర్మించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ అభివృద్ధికి 4.30 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. పొట్టేపాలెం పొర్లు కట్ట నిర్మాణం పూర్తయిందని, కలుజు పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇంకా మిగిలిన అభివృద్ధి పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొంచెం వెనక్కి రండి. ముందుకు వచ్చేయండి మీరు. సార్ సార్ లోపల రాండి. మిమ్మల్ని మీరు కొంచెం వచ్చేది మిమ్మల్ని పిలవాలి. మళ్ళా మీరు కూడా రావాలి. చూడ మా ఇచ్చుడమ్మా సార్ సార్ అమ్మా చూడమ్మా. ఓటు మనుషులకి స్థాయిగా నిలిచిపోయాయి. మళ్ళీ ప్రాబ్లం చిన్న పేర్లు అలా విడిచి ఎవరు చేయలేకపోయారు. కష్టపడి అందరికి నమస్కారం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పొట్టేపాలెం గ్రామంలో ఈరోజు మండలాధ్యక్షులు విజయ్ కుమార్ గారు, అదేవిధంగా శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహ దేవస్థానం చైర్మన్ అచ్యుత్ శంకర్ రెడ్డి గారు, ఉల్లపాలెం సొసైటీ అధ్యక్షులు ప్రదీప్ గారు, స్థానిక చేడుకొండల గారు, ఎంపీటీసీ బాబులు గారు, మిగతా పొట్టేపాలెం కూటమి నాయకులు, గ్రామ పెద్దలతో అందరితో కలిసి కూడా ఈరోజు వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా వీటిలో ఎన్నో సంవత్సరాలుగా పొట్టేపాలెం వాస్తు గ్రామస్తులందరూ కూడా కోరిక మేరకు, అదేవిధంగా
పెద్దాయన కీర్తిశేషులు ఇందుపూరు శ్రీనివాసరెడ్డి గారు పదే పదే ఈ గ్రామానికి కమ్యూనిటీ హాల్ కావాలని ఎమ్మెల్యే గారిని పంచాయతీ ఆఫీస్ కానీ కమ్యూనిటీ హాల్ కానీ అదేవిధంగా శ్మశాన వాటికలు కానీ షెల్టర్లు ఇవన్నీ కూడా కావాలని కోరడం జరిగింది. ఇవన్నీ కూడా వారు ఉన్నప్పుడే కూడా అన్ని శాంక్షన్ చేయడం జరిగింది. సరే వారు అనుకోకుండా మనకు దూరమైన సంగతి కూడా మీ అందరికీ తెలిసింది. ఈరోజు ఇవన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. ముఖ్యంగా పొట్టేపాలెం గ్రామానికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,25,00,00,000 రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు, అవి రోడ్లు కానీ, సీసీ రోడ్లు, ఇంటిలో సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించి డ్రింకింగ్ వాటర్, శ్మశాన వాటికలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇది కాకుండా ఈ గ్రామానికి అటు ఇటుకున్న ఆర్ఎన్బి రోడ్లు కానీ, అదేవిధంగా కరెంటుకు సంబంధించిన పనులు కానీ, ఇరిగేషన్లో ప్రత్యేకంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ గ్రామస్తుల కళ పొట్టేపాలెం పొల్లు కట్టగా కూడా ఈ ప్రభుత్వంలోనే చేయడం జరిగింది. మొత్తం గ్రామంలో చేసిన అభివృద్ధి పనులు కానీ అన్ని డిపార్ట్మెంట్లు కలిపి, అదేవిధంగా పొట్టేపాలెం ముందున్న ఆర్ఎన్బి రోడ్లో పొట్టేపాలెం కలుచు, ఇవన్నీ కలిపి కూడా ఈ ప్రాంతానికి సంబంధించి సుమారు 10 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఇంకా కూడా కొన్ని చేయాల్సి ఉన్నాయి. తప్పకుండా పొట్టేపాలెం గ్రామంలో ఏమేం చేయాలో, ఏదైతే పెద్దాయన ఇందుపూరు శ్రీనివాసుడి కోరిక మేరకు ఇతరత్ర ఏదైనా చేయాల్సి ఉంటే స్థానిక మా సోదరులు అచ్యుత్ గారు, మిగతా గ్రామ పెద్దలతో మాట్లాడి తప్పకుండా అవి కూడా రాబో రోజుల్లో చేస్తామని మీ ద్వారా ప్రత్యేకంగా పొట్టేపాలెం గ్రామస్తులందరూ కూడా తెలియజేస్తున్నాం. పెద్దాయన లేని లోటు రాకుండా తమ్ముడు అచ్యుత్తో కలిసి, స్థానిక గ్రామస్తులతో కలిసి అన్ని విధాలా పొట్టేపాలెంలో అండగా ఉంటామని ఎమ్మెల్యే గారి కార్యాలయం కూడా మరొకసారి స్పష్టం చేస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మా అజెండా ఒకటే, నిరంతరం అభివృద్ధి చేయడం. ఆ అభివృద్ధి ఎలా చేస్తున్నారో కూడా మీడియా మిత్రులకు కూడా ప్రత్యక్షంగా తెలుసు. ఇటు మండలం కానీ, ఇటు అర్బన్ 26 డివిజన్లో కానీ ఆర్థిక నిధులు లభ్యతను బట్టి శక్తి మేరకు, శక్తికి మించి కూడా ప్రయత్నాలు చేస్తూ ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేస్తున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు కూడా అర్హులైన వరకు అందిస్తూ కూటమి నాయకుల, కార్యకర్తల సూచనలు, సలహాల మేరకు, అదేవిధంగా ప్రతి డివిజన్లో, ప్రతి గ్రామంలో పర్యటించినప్పుడు స్థానికుల సూచన సలహాల మేరకు కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా అదేవిధంగా జరుగుతాయని మీ ద్వారా తెలియజేస్తూ, ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నిరంతరం మీ ఇంటి బిడ్డగా పనిచేస్తున్న శాసనసభ్యులు శ్రీరెడ్డి గారికి, ఆయా డివిజన్లో, ఆయా గ్రామాల్లో కష్టపడుతున్న కూటమి నాయకులకు, కార్పొరేటర్లకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీకి మీ అందరూ కూడా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.